ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పుట్ట్యాల మారెమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. తిరువూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మారెమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం చరిత్ర గురించి మొత్తం డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ ఈ చరిత్రలోకి వెళ్లే ముందు ఫస్ట్ మన వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. లైక్ చేయకుండా మన పుట్ట్యాల అమ్మవారి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. 1825వ సంవత్సరంలో నిజంగా జరిగినటువంటి అద్భుతమైన గాథ. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయ్యగారు, మన పుట్ట్యాలలో అమ్మవారు కోరి కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలువబడుతున్నారు కదా అమ్మవారు. మన పుట్ట్యాల చరిత్ర గురించి మీ మాటలో ఒకసారి మన ప్రజలకు తెలియజేయగలరా? అయితే ఖమ్మమేంటి వెంకయ్య గారు అన్న ఒక ఆయన అక్కడ చదువుకున్నాడు అండి బందర్లో. ఆ చదువుకుంటుంటే అక్కడ పూజ అమ్మవారి దగ్గర చెట్టు దగ్గర ఒక అమ్మవారు ఉంటే ఈ మారెమ్మ తల్లి ఆయన్ని ఆమెకు పూజ చేస్తున్నాడు అని చదువుకున్నప్పుడు. ఆ చదువు అయిపోయిన తర్వాత అమ్మవారు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టి నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి వస్తుంటే ఆయన పూజ పెంచి ఆయన వెంటబడిందంట. అమ్మవారు స్వప్నంలోకి వచ్చి చెప్పిందండి, నీ బండి మీద నేను వస్తున్నానని చెప్పినట్టు. ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పుణ్యస్నానం దొరికిందని ఇక్కడ ఆగిందంట రైతు 2:40 నిమిషాలకు. ఆగితే ఈ బండి ఎందుకు ఆగిందని ఊళ్ళోకి వెళ్తే ఒక అమ్మాయి ఒంటి మీదకి వచ్చి చెప్పిందంట, నేను బందర్లో నన్ను వదిలేసి వస్తున్నాడు వెంకయ్య గారు, నేను ఆయన బండి మీద ఆయన పూజ పెంచి ఆయన ఊరు వస్తున్నాను, ఇక్కడ పుణ్యస్నానం దొరికింది, ఈ స్నానంలో నేను ఆగుతున్నాను, మీరు అందరూ వచ్చి చూడండి, నిజపరిచి చూపెడతానని చెప్పిందంట. చెప్తే జనం మొత్తం వచ్చి అలాగే పసుపు కుంకుమ పోసిందంట ఎడ్ల ముందు. ఎడ్ల బండి ముందు పసుపు కుంకుమ ఉంటే ఆ పసుపు కుంకుమ చూస్తే జనం అందరు కలిసి చూసిన తర్వాత బండి కదిలి వెళ్ళిపోయిందంట. కదిలి వెళ్ళిపోయాక ఈ ఊళ్ళోకి వెళ్ళాక పడుకొని ఎడ్లు వాడు తీసుకొని పడుకున్నాక అమ్మవారు మళ్ళీ స్వప్నంలోకి వెళ్ళి ఆత్మ వచ్చాను, ఈ విగ్రహం బందర్లో ఉంది, నువ్వు బండి కట్టుకొని మళ్ళీ బందర్ వెళ్ళవయా అని చెప్పిందంట. చెబితే ఈ బందర్గా వెళ్తే మళ్ళీ బండి కట్టుకొని బందర్ వెళ్ళాడంట. నేను అడిగాడంట, మరి నేను బందర్ వెళ్ళి ఎవరిని అడగాలి ఏంటంటే, నువ్వు ఎవరిని అడిగే పర్లేదు, బండి ఆడాగితే ఆడ పడుకో, నేను ఈ బండిలో నేను ఉంటానందంట. ఆ పాటును బండి కట్టుకొని బందర్ వెళ్ళాడంట. బందర్ వెళ్ళిన తర్వాత బందర్లో శిల్పాలు చెక్కేవాడు భక్తులు ఇంటి ముందు పోయి బండి ఆగిందంట. ఆ శిల్పాలు చెక్కేవాడు ఇంటి మీద పోయి చెప్పిందంట, పుట్ట్యాల నుంచి బండి వచ్చింది, నేను ఆత్మ ఆడికి వెళ్ళిపోయాను, ఒక విగ్రహాన్ని కవిసినేసి గడ్డి కవినేసి అతన్ని డబ్బులు అడక్కోకుండా ప్రతిఫలం తీసుకోకుండా నువ్వు బండిలో పెట్టేస్తే నీకు ఆ ప్రతిఫలం నేను చూపెడతాను అని చెప్పిందంట. ఆయన లెక్క చూస్తే బండి మొత్తంలో ఉందంట. ఈ గడ్డి శిల్పాలు చెక్కేవాడు భక్తులు ఆ శిల్పాన్ని గడ్డిలో కవిసినేసి అమ్మవారు బండి ఎక్కించి వదిలేసాడంట. ఆయన తెల్లారి పొద్దున్న చూసుకుంటే బండిలో ఉందంట అమ్మవారు. ఆ బండి మూసుకొని ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత 6 నెలలు ఆదివారం అమాస రోజు 1:40 నిమిషాలకు నా ముహూర్తం 6 నెలల దాకా నువ్వు ఇంట్లో పెట్టి పూజ చేయమని చెప్పిందంట. ఇంట్లో పెట్టి పూజ చేశాడంట. పూజ చేసిన తర్వాత 6వ నెల ఆదివారం నాడు 1:40 నిమిషాలకి ఎవరిని పిలవద్దు, నువ్వు అక్కడే తీసుకెళ్ళి నేను చూపించిన స్థానంలో నన్ను ప్రతిష్ఠ చేయమని చెప్పిందంట. అదే ప్రకారంగా ఈయన 6 నెలలు దాటిన తర్వాత ఆదివారం అమాస రోజు 1:40 నిమిషాలకు ఆమెను పట్టుకొని బండి ఎక్కించాడంట. అయితే ఆమె ఎలా లెగిసిద్దని ఆయన అడిగితే, నువ్వు ఒక్కడే వచ్చి నన్ను పట్టుకొని ఈ బండి నేను ఎక్కుతానంట. అట్లాగనే రేతి 2:40 నిమిషాలకి బండి వచ్చే ఆ ధాన్యంలో పెట్టి పూజ చేసి అమ్మవారిని బయట తీసి ధాన్యం తీసి అమ్మవారి చేపట్టుకుంటే ఎక్కిందంట. ఎడ్ల బండి ఎక్కిందంట. ఎడ్ల బండి ఎక్కి ఇక్కడ తీసుకొచ్చి ఆ చెట్టు కాడ 4 గురుగులు పెట్టి గురుగుల మీద అంతరం పెట్టి అంతరం పైన అమ్మవారిని కూకబెట్టి పూజ చేసి పిలిచిండంట, పలికిందంట. 1825వ సంవత్సరంలో అమ్మవారి మూల విరాట్ను మన పుట్ట్యాల దగ్గర అక్కడ ఉన్నటువంటి పెద్ద చెట్టుకు ఆనించి తాటాకులు పందిరి వేసి అమ్మవారిని పూజించడం మొదలుపెట్టారనమాట. తదనంతరం సుమారు 50 సంవత్సరాల పాటు అమ్మవారికి ఎలాంటి పూజలు లేకుండా అలానే చెట్ల పొదలు ఉండిపోయిందంట. మరి కొద్ది కాలానికి ఆనాటి ప్రథమ ఆసాది మరియు భక్తుల సహకారంతో ఒక పందిరిలాగా వేసి మళ్ళీ అమ్మవారి ప్రతిష్ఠించి పూజలు మొదలుపెట్టారు. అలా కొంతకాలం తర్వాత ఏప్రిల్ 22, 1976వ సంవత్సరంలో ఈ పుట్ట్యాల మారెమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1996 సంవత్సరంలో మళ్ళీ నూతనంగా గుడి నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు అనేది చేయడం స్టార్ట్ చేశారు. ఈ పుట్ట్యాల మారెమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం చైత్ర మాస పౌర్ణమి నాడు 5 రోజుల పాటు పంబల సేవతో కూడిన జాతర తిరునాళ్ళు అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఈ తిరునాళ్ళలో అమ్మవారికి మైల తీర్చడము, బియ్యం కొలబట్టుట, పూల కొప్పిర, చంద్రపట్నం, బండారు దీవెన, పుట్టాన కట్టుడ, ఇలా తదితర కార్యక్రమాలు అనేవి అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఎలాంటి కోరిక కోరినా సరే నెరవేర్చే మా పుట్ట్యాల మారెమ్మ తల్లి, మా ఎలవేలుపు పిలిస్తే పలికేటువంటి మన మారెమ్మ అమ్మవారు, మా అందరి ఆరాధ్య దైవం మా పుట్ట్యాల మారెమ్మ తల్లి. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో విసన్నపేట మండలం పుట్ట్యాల గ్రామంలో వేంచేసి ఉన్న మారెమ్మ తల్లి అమ్మవారు అన్నమాట. సో ఇంతటితో
ఈ చరిత్ర అనేది ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అనండి.